రీఎంబర్మెంట్ పథకం వల్లే బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు పొందారన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి. ప్రస్తుత ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మధుసూదనాచారి. బీసీ సంఘం నేత నీలా వెంకటేష్ అధ్యక్షతన కాచిగూడలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం పాల్గొని మాట్లాడారు. ఫీజు రియంబర్మెంట్ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత కోర్సులు చదివే అవకాశం పొందారని తెలిపారు. ఈ పథకం కారణంగా బలహీన వర్గాల కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకం అమలులో ఆంక్షలు విధించడం వల్ల పేద విద్యార్థులు చదువులు మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. వెంటనే 100% ఫీజు రియంబర్మెంట్ అమలు చేసి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని పాలించేటువంటి పాలక వర్గాలకు మనసుండాలే తప్ప ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజల్ని ఆదుకోమని, కాపాడమని కానీ దానికి భిన్నంగా కుట్రలు చేయడం కోసం ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో సమాజంలోని అన్ని వర్గాల వారికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి పార్టీ ఈరోజు ఒక్కొక్క వర్గాన్ని ఏ రకమైనటువంటి నిర్లక్ష్యానికి, ఏ రకమైనటువంటి అన్యాయానికి గురి చేస్తూ ఉన్నదో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అన్ని వర్గాల కంటే ఎక్కువ విద్యార్థి లోకం విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ నాదైనటువంటి మనవి 100% ఫీజు రియంబర్స్మెంట్ జరపకపోవడం అనేది ఒక భయంకరమైనటువంటి. ఫీజు రియంబర్స్మెంట్ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి విద్యా విధానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో చదువుల సంఖ్య కానీ, వాళ్ళ ఆలోచనలో వస్తున్నటువంటి మార్పు కానీ, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళు ఎదుగుతున్నటువంటి తీరు కానీ, అనేక దశాబ్దాలు ఈ వర్గాల ప్రజలను ఓటర్లుగా భావించి అధికారంలో కొనసాగడానికి అలవాటు పడినటువంటి పాలక వర్గాలు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల యువతరంలో వస్తున్నటువంటి చైతన్యం, వాళ్ళలో పెరుగుతున్నటువంటి అక్షరాస్యత, వాళ్ళలో వస్తున్నటువంటి ఐక్యత ఎక్కడో ఒక చోట మా రాజ్యాధికార కాంక్షకు భిన్నంగా వాళ్ళు ఆ దిశగా ఆలోచించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సమాజం చైతన్యరహితంగా ఉంటే మా దోపిడీ కొనసాగుతుంది. సమాజం చైతన్యరహితంగా ఉంటే మా అడుగులకు మడుగులొచ్చేటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనేటువంటి విషయం బహుశా పాలక వర్గాలు ఆ రకంగా భావించి ఉండడం వల్లనే ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో అంధకారం అలుముకునేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఒక ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఈ విద్యార్థి లోకానికి ఉద్యోగాల విషయంలో కానీ ఇతరత్ర అనేక విషయాల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేసినటువంటి పాపాన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కోలేదు. కాబట్టి బీసీలుగా జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఈ వర్గాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ వర్గాల ప్రయోజనం ఎప్పుడు పాలకుల లక్ష్యం కాదు. కాబట్టి ఇటువంటి నిర్వాహకం కొనసాగుతూ ఉన్నది. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్లకు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకు కాకుండా ప్రత్యక్ష కార్యాచరణ. ప్రభుత్వాలకు మనసున్నప్పుడు వాళ్ళుగా చేయాల్సినటువంటి పనుల విషయంలో కూడా చేయకపోగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులను గుర్తు చేసినా కూడా ఏమాత్రం స్పందించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇటువంటి మొరటు మానవత్వం లేని ప్రభుత్వాల మెడలు వంచాలి అని అంటే ఖచ్చితంగా విద్యార్థి లోకంతో పాటు వారికి సంబంధించినటువంటి కుటుంబీకులుగా, సమాజంలో వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినటువంటి బాధ్యతలుగా మేము కూడా తీసుకునేటువంటి నిర్ణయాలకు కలిసి వస్తాం.
ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీని కూడా తూచా తప్పక అమలు చేయకపోగా రకరకాల కక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యల ద్వారా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు. వెనుకడ సామెత ఉన్నది, కూట్ల రాయి తీయలేనుడట ఏట్ల రాయి తీసింది. ఇవాళ వేల కోట్ల రూపాయలు మరి ఒక తరం భవిష్యత్తుకు సంబంధించి ప్రపంచంలో విద్యకు ఏ దేశమైనా కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దేశాలే ప్రపంచాన్ని శాసించగలుగుతాయి. అటువంటి విద్యారంగాన్ని విద్యా లోకాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కకు పెట్టి లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గంభీరమైనటువంటి హామీలు ఇస్తారు. ఒకరోజు మూసీ ప్రక్షాళన అంటున్నారు, ఒకరోజు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఇంకొక రోజు మధురేదో అంటా ఉన్నారు. కానీ దాంట్లో ఇందాక తమ్ముడు చెప్పినట్టు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 14-15 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి వేల కోట్లు నిధులు విడుదల చేసేటువంటి మనసు లేదు అని అంటే ఇది తెలియక పొరపాటుగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. తెలిసి కావాలనే 1-2 తరాలను కనుక మళ్ళీ స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాలలో లాగా నూటికి గద్దెనెక్కిన తర్వాత ఉన్న పథకాలను ఎట్లా రద్దు చేయాలి, ఉన్న బకాయిలను ఎట్లా ఎగ్గొట్టాలని ఇది ప్రయత్నం చేస్తుంది. మరి మిత్రులారా, మీరు చూస్తే గడిచిన 4-5 రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ జనరేషన్ స్టార్ట్ చేసింది. వితిన్ 4 రోజులలోనే దాదాపుగా 1 కోటి మందికి పైచిలుకుగా ఆ ఉద్యమంలో పాల్గొని ఇక్కడున్న ప్రభుత్వాల పైన ప్రజా సమస్యల పైన స్పందిస్తున్న పరిస్థితి. అంటే యువతరం తలుచుకుంటే, యువతరం ఒకవేళ రాజకీయాలకు దిగితే, యువతరం చైతన్యం పొందితే ఏ రకంగా వస్తుందనే విషయాన్ని మనం ఇలాంటి ఉద్యమాల ద్వారా తెలంగాణ కూడా విద్యా సంఘాలు విద్యార్థులందరూ కూడా ఏకమై ఆర్కృష్ణ వెంట నడుస్తూ ఈ ఉద్యమానికి మీరందరూ కూడా తోడ్పాటిస్తే ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడమే కాకుండా ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవో నెంబర్ 7 దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, దానిపైన హైకోర్టులో ఇచ్చిన తీర్పు పైన అప్పీల్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల మీద విద్య పైన ఫీజు రీయింబర్స్మెంట్ పైన ఖర్చు పెట్టేదంతా కూడా ఖర్చుగా చూడకుండా భావి తరాల మీద పెడుతున్న పెట్టుబడిగా భావించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వేరే ఎవరికైనా మంత్రి పదవి ఇస్తారా, లేదంటే తను మరి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి మరి మార్గదర్శకం చేయడానికి మరి ఒక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తారా? మరి ఇది ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైనా కానీ మా దగ్గర ఉన్నప్పుడు విద్యార్థుల ఖాతాలో వేస్తాం, విద్యార్థులు మీరు ముందు ఫీజు కట్టుకోండి, మీరు జాయిన్ కావండి, మీరు చదువుకోండి, దాని తర్వాత మా దగ్గర ఉన్నప్పుడు వేస్తామని అంటే బిడ్డ ఖబర్దార్, మిమ్మల్ని మా విద్యను మేము దూరం చేసుకోవడానికి, మా ఉద్యోగాలు మేము భర్తీ చేసుకోకుండా అడ్డుపడడానికి ఇలా మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించలేదు. మీరు వచ్చే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాం. ఆ 2 లక్షలు ఎక్కడ పోయినా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని బకాయిలు ఉన్నాయో మొత్తం కూడా విడుదల చేయడానికి మొదటి సంతకం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి సిగ్గు స్థలం ఉంటే గనక రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది విద్యను దూరం చేసే ప్రమాదం ఏర్పాటు చేసినామంటే ఇలా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టింది ఇలా బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలు, ఇలా రైతు బిడ్డ, ఒక రిక్షా కార్మికుడి బిడ్డ, ఇళ్లలో పాచి పని చేసే బిడ్డ, ఒక రైతు బిడ్డలు ఇలా చదువుకు దూరం చేయడానికైనా ఇది మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులు విద్యార్థులు భుజస్కంధాల మీద మోసి ఇలా రేవంత్ రెడ్డి గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇలా మా మినిస్టర్లు ఉన్నారు, ఎక్కడేసిన గొంగడి అక్కడే, ఏం లేదు, ఏసీ గదులలో కూర్చొని కాలయాపన చేసుకుంటూ టీ రావాలనుకుంటూ టైం పాస్ చేస్తున్నారే కానీ ఒక్క ముఖ్యమంత్రికైనా చలనం ఉందా అని చెప్పి ఈ బీసీ మంత్రులను కానీ అదేవిధంగా వివిధ శాఖలలో ఉన్నటువంటి మంత్రులను హెచ్చరిస్తున్నాం. బీసీల వర్గాలతోని ఇలా కుల వర్గాలతోని ఓటేసుకున్న తర్వాత
ఇలా మీ కాలాపన చేసుకోవడానికి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని బకాయిలు ఉన్నాయో టోటల్ గా విడుదల చేయాలి. లేకపోతే మీ భర్త పెట్టడానికి నిరుద్యోగులు నిరంతరం రూతలుగుతూ ఆవేశాలు గురై ఇలా ఉక్కు పాదాల కింద తొక్కి పెట్టడానికి సిద్ధపడుతున్నారు. గత ప్రభుత్వంలో మీరు చూశారు, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులు నిరుద్యోగులు ఇలా ఇంటింటికి వెళ్ళి ఇలా మా రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు, మా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని చెప్పి ఇంటింటికి ప్రచారం చేసి ఫామ్ హౌస్ కు పంపించినటువంటి చరిత్ర విద్యార్థులకు నిరుద్యోగులకు లేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. కాబట్టి మీరు ఏదో ఇంకా 34 సంవత్సరాలు 37 దాకా ఉంటాం మీరు కలలు అంటున్నారేమో, కాలాపన చేసుకుంటూ కలలు అంటున్నారు. బిడ్డ, అవన్నీ కలలన్నీ గాలి మేడల్లాగా కూలిపోతాయి అనేది ప్రమాదం కొంచెం ఉన్నది అనేది ఆలోచన చేసుకోవాలి. ఇలా విద్యార్థులు ఏమడుగుతున్నారు? నీ సీఎం కుర్చీ అడుగుతున్నారా, లేకపోతే నువ్వు సంపాదించి పెట్టుకున్నటువంటి ఆస్తులు అడుగుతున్నారా, లేకపోతే నీ ఎమ్మెల్సీ అడుగుతున్నారా? మేము మా ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి మేము మన బట్ట మీద తిండి మీద ప్రతి ఒక్కదాని మీద కట్టే పన్నుతో వచ్చిన ఆదాయాన్ని మాకు ఇచ్చే రియంబర్స్మెంట్ ద్వారా మాకు ఇవ్వండి. మేము చదువుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను చక్కదిద్దడానికి ఒక ఎమ్మెల్యే, ఒక కలెక్టర్ గా, ఒక సైంటిస్ట్ గా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ గా తీర్చిదిద్దడానికి మాకు అవకాశం కల్పియండి. ఆర్కెస్ట్రా కొట్లాడి పెట్టించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కు ఎవరు కూడా హట్ చేయలేరు, టచ్ చేయలేరు అని చెప్పి విద్యార్థులు ఆవేశంతో ఇలా కృష్ణ దగ్గరికి వచ్చి గోడు నా తల్లిదండ్రులు బాధపడుతుంటే ఇలా చలనటువంటి ప్రభుత్వం ఇలా ఫైనాన్స్ సెక్రటరీగా, ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి కూడా ఇలా విద్యార్థులకు ఒరిగిపెట్టిందే ఉంది. ఇలా బీసీ హాస్టల్ సొంత భవనాలు ఉన్నాయా, గురుకుల పాఠశాలకు సొంత భవనాలు ఉన్నాయా, కాలేజ్ హాస్టలకు సొంత భవనాలు ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? ఏం చేసిండ్రు మీరు? ఇలా రౌడీలు, గుండాలు, ఇలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా భూకంపదారులు తయారైతే ఇలా ఎక్కడ భూములను కాపాడుతున్నారు? ఉన్న భూములను కూడా మీరు అమ్ముకొని జాతి జాగృతి పక్కకు పెట్టి ఇలా జాతిని విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఎదురైంది. కాబట్టి చెప్తున్నాడు ఆయన మార్పు వచ్చింది, కానీ మన లోపల కూడా మార్పు రావాలి. నేను 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, ఈ ఏజ్లో కూడా కొట్లాడవలసి వస్తుంది. అదే కొత్త నాయకులు పుట్టిండమ్మా, మేము సరే చట్టసభలో రిజర్వేషన్లు ఇంకోటి కొట్లాడదామంటే అర్థం ఉంది. మళ్ళా స్కాలర్షిప్ల గురించి, ఫీజుల గురించి, హాస్టల్ పిల్లల గురించి మీరు కొట్లాడగలుగుతారేమంటే 50 ఏళ్ళ కింద నేనే కొట్లాడినా, మళ్ళీ నేను ఇప్పుడు కొట్లాడుతున్నా. మళ్ళీ నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఏమని అన్న 78లో అసెంబ్లీలో 2000 మంది తీసుకుపోయి అసెంబ్లీని తుక్కు అలగొట్టిరు. నేను అలగొట్టిన ఆయన మీరు అలగొట్టండి అనొద్దు, కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. పరగొట్టమని నేను చెప్పా, కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ దాన్ని ముట్టడించాలి, ధర్నాలు చేయాలి, మంత్రుల క్వార్టర్లను ముట్టడించాలి, ధర్నాలు చేయాలి. అప్పటి మేము ఉస్మాన్ యూనివర్సిటీలో నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 80-82 లోపల కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.